అమ్మా అమ్మా టిఫిన్ రెడీయా? ఏది? అయ్యో ఎందుకమ్మా రోజు ఉప్మా చేసి చంపుతున్నావు? నోరు ముయ్యవే అధిక ప్రసంగి. తినేటప్పుడు పుస్తకం ముయ్యవే. చదివేది బుర్రకెక్కదు, తినేది వంట పట్టదు. వద్దు కూర్చోవే దరిద్రప్తానా. చీటికి మాటికి తిట్టావంటే సాయంత్రం ఇంటికి రాను. పోయి రైలు కింద పడి చావుకు. అందరికీ ఇబ్బంది. మీరిద్దరూ ఒకరోజైనా తిట్టుకోకుండా ఉండలేరా? ఇది నీలా ఉంటే నేనెందుకు తిడతానే? ఆ జుట్టు చూడు ఎలా విరగబోసుకుందో. జుట్టు అనకపోతే నా తప్ప? జడేసుకోవచ్చుగా, మీ అక్క వేసుకోలే? అక్కడ మాత్రం స్పెషల్, మిగతా వాళ్ళంతా సెకండ్ క్లాస్ సిటిజన్సా? మరైతే నన్ను ఎందుకు అన్నారు? అక్కని కరే ఆగిపోవాల్సింది. కోపం చూడు. ఇది డాక్టర్ అయితే దీని చేతిలో పేషెంట్ల నానా పాటలు పడతారు. నా ప్రాణం మీదకి వచ్చినా దీని దగ్గర మాత్రం తీసిపోకండి. సరేమా. ఏంటి సరేమా? చాలు వెళదారా. వస్తావమ్మా. ఆగవే. ఏంటి? చేయి జాపు. బాగా రాయిపో. రైలు కింద పడమన్నావుగా? రాక్షసి పడద్దని కదా చెప్పింది. ఏమిటి బావగారు? శాంతికి పరీక్షలు కదా అందుకని. ఓహో అదా. శాంతి వస్తున్నానక్క. తప్పుకో ఇటేపు. విషు 5, 6, 7, 8, 9, 10, 11 times. థ్యాంక్ యూ. పర్వాలేదు. అదే నాన్న, నన్ను చూడటానికి ఓ పెద్దంటి సంబంధం వస్తోందంటే ఏమంటావు? ఏమిటి నువ్వు అనేది? ఏమిటా వాగుడు? లేదమ్మా, మన ఇంటికి పిల్లని అడగడానికి వస్తే. ఊరుకోవే, నన్ను మాట్లాడు. ఏమిటే ఇద్దరు కొనుక్కుంటున్నారు? సరోజ పోనీ నువ్వు చెప్పు. శాంతి ఇలారా. నేను చదువుకోవాలి. అవునన్నా, పెళ్లి చూపులకు వస్తున్నారు. పెళ్ళ? ఎవరు? మన ఇంటికి రేపు వస్తున్నారు. కానీ నన్ను కాదు, మన శాంతిని. వరదరాజులైన ఓ పెద్ద లాయర్, క్రిమినల్ లాయర్. వాళ్ళపై కార్తిక్ అని. శాంతి, పూర్ణి చెప్పేది నిజమా? సమాధానం చెప్పు. ఇందుకేనా నేను చదివిస్తుంది? ఇందుకేనా అప్పులు చేసి తాకట్లు పెట్టి నేను మెడికల్ కాలేజ్లో చేర్పించింది? అమ్మా, నేను ఎవరిని రమ్మనలేదు. వాళ్ళుగా వస్తానంటే నేనేం చేయను? నువ్వుగా చూసి పళ్ళు ఇక్కిలించబట్టే కదా వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చేది. నేను ఎవరిని చూసి పళ్ళు ఇక్కిలించలేదు. ఎప్పుడు చూసినా నేనే తప్పు చేసిన. కార్తిక్ నీ చదువు కోసమని ఇది పెళ్లి గిళ్ళి మాని ఉద్యోగం చేస్తోంది. అది తెలుసా నీకు? పాపిష్టిదానా. అమ్మ, నన్ను తిట్టద్దమ్మా, నన్ను తిట్టద్దు. ఈ సంవత్సరం నీకు ఫీజు అది బ్యాంక్ లో లోన్ తీసుకట్టింది. అదే ఇంకా పెళ్లి చేసుకోలేదు. నీకంటే తొందర. అప్పుడే మొగ్గుడిని వెతుక్కున్నా. సరోజ, ఇల్లేనా? ఇదేనండి. 511 చెప్పారు. అవునండి. సరే బండి నీళ్ళలో పెట్టుకో. అలాగేనండి. నన్ను వరదరాజులు అంటారు. రారా. రండి. నమస్కారం. కూర్చోండి. బాగున్నారా? బాగున్నా, కూర్చోండి. సరోజా, ఇల్లు మారొచ్చేమేమోనని కాస్త కంగారు పడ్డాను. అన్ని క్వార్టర్సు పైగా ఒకే రకంగా ఉన్నాయి కదా, చిన్న కన్ఫ్యూషన్. మిడిల్ క్లాస్ కదా, అలాగే ఉంటాయి. ఉంటాయి. నా భార్య సరోజ. నమస్కారం అండి. వీళ్ళిద్దరూ మా అమ్మాయిలు. తెలుసు, మా ఇంటికి వచ్చారు, పాట కూడా పాడారు. అలాగా? మనకు తెలియదండి, ఇవన్నీ నేను పట్టించుకోను. ఏదో తెరసాటు ఏర్పాటు జరిగినట్టున్నాయి. ఇదే వెళ్ళి చూడాలని ఒకటే నసపెట్టింది, అందుకే వచ్చాను. కొంచెం కాఫీ ఇవ్వగలరా? నువ్వు కూర్చోమ్మా. అమ్మా, కొంచెం షుగర్ లేకుండా, నాకు మాత్రమే, తందాగదు. అవును, వీళ్ళిద్దరిలో మనవాడు. మా వారికి మొహాలు సరిగా గుర్తుండవు. నేను కూడా 2 రోజులు మా అన్నయ్య ఇంటికి వస్తే ఎవరు నువ్వని అడుగుతారు. చిన్నమ్మాయి శాంతి. సరే, పెద్దమ్మాయికి ఇంకా సంబంధం చూడలేదా? లేదండి. అలాగా. ఏమా, అరేంజ్డ్ మ్యారేజా లేక సిస్టర్లా నువ్వు లవ్ గివ్ అని మీ నాన్నకు ఖర్చు లేకుండా? అడిగి తెలుసుకుందామని అంతే. క్వశ్చన్ చేయడం మా ప్రొఫెషన్ కదా. క్రిమినల్ లాయర్ గారు కదా. అయితే మీరెన్నో అబద్ధాలు డబ్బు సంపాదించుంటారు. జోక్ చేశారు. ఇది థ్యాంక్ యూ. నేను మా వాడిని ఆర్డినరీ మిడిల్ క్లాస్ పిల్లవాళ్ళ పెంచాను.
ఒక సక్సెస్ఫుల్ లాయర్ పిల్లవాళ్ళ పెంచలేదు. నేను మా అమ్మాయిల్ని మహారాణుల్లో పెంచి పెద్ద చేశాను. అంత స్థితి లేకపోయినా కాఫీ చల్లారిపోతుంది. మహారాణుల తండ్రి మాటల్లో పడ్డారంటే మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడినవ్వండి. నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి 20 సంవత్సరాలు రాగానే మిమ్మల్ని నన్ను అడిగి నిర్ణయం తీసుకోనక్కర్లేదు. అది చట్టం. ఆ చట్టం ప్రకారమే మా వాడిని నేను పెంచాను. కానీ నేను మా అమ్మాయిల్ని అలా పెంచలేదు. మీరు అపార్థం చేసుకున్నారు. నేను చట్టంలో ఉన్నది చెప్పాను. కార్తీక్ మీ అమ్మాయినే కాదు, రోడ్లో పోయే అమ్మాయిని తీసుకొచ్చి దాన్నే చేసుకుంటానంటే మేం చేయగలిగింది ఏమీ లేదు. ఆ గాడిదనిచ్చి చేయటమే. వకీలు గారు అనేదేమిటి? మీరు డబ్బున్నవాళ్ళు, మేమంతా అడుగు తినేవాళ్ళవనా? సార్, ఎప్పుడొచ్చింది సార్ మీకు ఇటువంటి గర్వం? కొంచెం చదువుకున్నాక, లేక కాస్త డబ్బు సంపాదించాక? నాన్నా, లేదమ్మా, మన ఇంట్లోకి వచ్చి కూర్చుని మన అమ్మాయి రోడ్లో పోయే అమ్మాయి ఒకటేనని మాట్లాడుతున్నారు. మిస్టర్ వెంకట్రావు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను తప్పుగా అర్థం చేసుకోలేదు, మీరే తప్పుగా మాట్లాడుతున్నారు. నేను వచ్చింది మీ అమ్మాయి గురించి మా అబ్బాయి గురించి మాట్లాడటానికి. మన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేక సుపీరియారిటీ కాంప్లెక్స్ గురించి మాట్లాడటానికి రాలేదు. మా వాడు పెద్ద కంప్యూటర్ ఇంజనీర్ అయి గొప్పవాడు అవుతాడు అనుకున్నాను. ఇలా ప్రేమ వ్యవహారంలో పడతాడని కల్లో కూడా అనుకోలేదు. మీ అబ్బాయిని ఎవరు వలేసి పట్టుకోలేదు. శాంతి, సార్, లెట్ us ఫర్గెట్ దిస్. కాసేపు మనం ఇవన్నీ వదిలేద్దాం. ఇప్పుడు మా అబ్బాయి అడిగితే నేనేం సమాధానం చెప్పాలో అది చెప్పండి. మాకు అభిమానం ఉందని చెప్పండి చాలు. మావయ్య తీసుకుంటలేరా? మా అక్కయ్య మౌనంగా ఉందనుకోకండి. అది మాట్లాడడం మొదలెడితే ప్రపంచం అదిరిపోతుంది. కాకపోతే ఒకటే ప్రాబ్లం, చాలా తెలివైంది. దానికి మీరు తట్టుకోవాలి. తట్టుకుంటారా? ట్రై చేస్తాను. శాంతి చిన్న కూతురని వాళ్ళ నాన్నగారు ముద్దుగా పెంచారు. కానీ పూర్ణి అలా కాదు, ఓర్పుగలది, అనుకోగల పిల్ల. బ్యాంకులో ఉద్యోగం చేస్తుంది, ఇంటి పనులు కూడా చూసుకుంటుంది. కోపమే రాదు. మా రఘునే మాత్రం ఏమిటి, పరమ సాధు, ఫస్ట్ సన్ సిండ్రోమ్. వీడి వల్ల నాకు చెడ్డ పేరు. మాకు ఓకే. ఏమంటావు రఘు? ఓకేనా? పూర్ణిమకు నచ్చానా, ఓకేనా అని అడగాలి. పూర్ణి సరేనంటుంది, నాకు తెలుసు. దాని గురించి మీరు ఆలోచించకండి. ఏమండి? చెప్పు మావయ్య, చెప్పు. మీకు అంగీకారం అయితే మంచి రోజు చూసి తాంబూలాలు మార్చుకుందాం. నచ్చాడా? చెప్పు. నచ్చాడు కదూ? స్మార్ట్ కదూ? పిడికుడు కాఫీ ఇచ్చాను, అలాగే కర్చీఫ్ కూడా ఇవ్వమంటావా? ఏంలే మన పూర్ణించి చొంగ కారుస్తున్నాడు. హాయ్ మావయ్య చూడు. వీఆర్ వెరీ హ్యాపీ. ఇది చెప్పే ముందు మనసులో ఉన్నది చెప్తున్నాను. శ్యామను కూడా అడగలేదు. మీకు ఇంకో కూతురుంది, నాకు ఇంకో కొడుకున్నాడు. వీడు మెడిసిన్ చదువుతున్నాడు, తను మెడిసిన్ చదువుతోంది. వీళ్ళిద్దరినీ ఓ మాట అడిగి చూద్దాం. ఓకే అంటే 2 పెళ్ళిళ్ళు ఒకేసారి చేసేద్దాం. ఏమంటారు? నువ్వేమంటావు? మనసులో ఉన్న మాట చెప్పాను, అపార్థం చేసుకోకండి. ఐఎమ్ ఎ వెరీ ఓపెన్ పర్సన్. నువ్వు రాశాంతి, ఆలోచించకుండా తయారండి. కలిసి వచ్చే కాలం దీన్నే ఇది వద్దమ్మా. అంటారు. వాళ్ళకి ఏమన్నా తెలుసా వరుసైన వాడిని ఉన్నా అని? నా వల్ల కాదమ్మా. అవుతుంది, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళమంటే చెప్పేది విను. అతను నాకన్నా ఎక్కువ చదువుకున్నాడు, అమెరికాలో ఉన్నాడు. నేను శాంతికి అమెరికా మ్యాప్ కొనుగోలు అంతే. మంచి జరిగేటప్పుడు కొన్ని ఉపయోగాలను వాటిని తోసేయాలి. నేను చెప్పేది వినమ్మా. ముందుది. అమ్మా ప్లీజ్, నా మాట కొంచెం విను. నువ్వేం మాట్లాడుకో, నీ నోరు మంచిది కాదు. ఏంటమ్మా అసహ్యంగా? ఇద్దరికిద్దరని సిలిగా. తీయవే. ఎందుకు? పట్టు చీర 2 నగలైనా పెట్టుకోవాలి, ఇలా బోసిగానా? ఏంటమ్మా ఇంతసేపు ఇలాగే ఉన్నాగా, ఇప్పుడు ఎందుకు పట్టుచీరా? నేను కట్టుకుంటాను. ఇదిగో, ఇవి చెవిలోకి పెట్టుకుని మెళ్ళో వేసుకో. ఇది మరీ ఇండీసెంట్. ఇదేమైనా సంత వ్యాపారమా? ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అంటానికి? నాకు ఇష్టం లేదమ్మా. నేను చెప్పేది విను. పూర్ణికి వచ్చిన సంబంధం నేను అసలు- చెడగొట్టకు. రా రా. సిగ్గుపడుతుంది. ఉన్నట్టుండే పెళ్లి చూపులు అనగానే. దట్స్ ఓకే. హాయ్.
ఐఎమ్ సారీ అండి, దిస్ ఇస్ క్వైట్ ఎంబారసింగ్. వీళ్ళు ఇట్లా ఇరికిస్తారని తెలుసుంటే ఐ వుడ్ నెవర్ కమ్. ఐఎమ్ సారీ. డాడ్ ఎప్పుడు ఇంతేనండి, మనసులో ఉన్నది దాచుకోకుండా చెప్పేస్తారు. Did they tell you that I'm doing my master's in ophthalmology, Princeton University? హానెస్ట్గా చెప్పాలంటే మా ఫ్యామిలీలో అందరికీ భయం. నేను యూఎస్ నుంచి ఏ నల్లదానో తెల్లదానో పెళ్లి చేసుకుని తీసుకొస్తానని భయం. అందుకనే రఘు పెళ్లితో పాటు నాకు కట్టబెట్టాలని చూస్తున్నారు. నిన్నే తెలుసుంటే I would have said it's absurd, ridiculous. But today మిమ్మల్ని చూసిన తర్వాత నాది మిస్టేక్ అనుకుంటున్నాను. ఏంటి చుడిదార్ వేసుకున్నప్పుడు అంత మాట్లాడి ఇప్పుడు పట్టుచీర కట్టక మాటే రావట్లేదు? చెప్పండి, నిజం చెప్పండి. నేను ఓకేనా, ఓకే కాదా? నా పెళ్ళి ఇదివరకే అయింది. వాట్? రిజిస్టర్ మ్యారేజ్. వాట్? అమ్మా నాన్నలకి తెలీదు.